హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భరత్ ట్యూబ్. సో ఈరోజు మీకు ఒక హిస్టారికల్ ప్లేస్ చూపించబోతున్నా. అది ఎక్కడంటే కామారెడ్డి డిస్టిక్లో లింగంపేట అనే ఊర్లో ఉంటుంది అనమాట. లింగంపేట అనేది ఒక మండల్. సో ఆ హిస్టారికల్ ప్లేస్ ఏంటంటే ఒక మెట్ల బావి. సో ఆ మెట్ల బావిని మనం ఇప్పుడు విజిట్ చేస్తున్నాం అనమాట. సో ఈ మెట్ల బావి అనేది 500 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసిర్రు. సో దీని డెప్త్ వచ్చేసి 100 ఫీట్స్ ఎబోనే ఉంటుందన్నమాట. ఈ మెట్ల బావిని లింగమ్మ దేశాయి అనే ఒక మహిళ కట్టించింది. సో అప్పట్లో ఆమె పొజిషన్ ఏందో మనకు తెలియదు కానీ ఆమె కట్టించింది. ఆమె తర్వాత నాగన్న అనేటాయన ఈ బావిని కన్స్ట్రక్షన్‌ని కంటిన్యూ చేసిండనమాట. అంటే ఆమె మధ్యలో ఆపేసింది. ఇతను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు. సో అందుకే ఈ బావికి నాగన్న బావి అని పేరు పెట్టిర్రు. అండ్ ఈ లింగంపేట ఊరికేమో ఆ మహిళ పేరు పెట్టిరనమాట. సో ఈ బావి అనేది కంప్లీట్‌గా తాగునీరు కోసం నిర్మించబడ్డది. అండ్ ఈ బావి అనేది కంప్లీట్‌గా 5 ఫ్లోర్స్‌తోని ఉంటుందన్నమాట. సో మనం ఒక కార్నర్ నుంచి మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఎంట్రీలోనే పెద్ద బల్లడ్డం వచ్చింది. అయితే ఈ లోపలికెళ్ళేటప్పుడు ఇంకొకటి రైట్ సైడ్‌లో మీకు ఇంకో వే కనిపిస్తుంది కదా! సో ఇట్లా 2 వేస్ ఉంటాయన్నమాట ప్రతి కార్నర్‌లో. స్క్వేర్ షేప్‌లో ఉంటది బావి మొత్తం. సో 2 ఎంట్రీస్ ఉంటాయి అన్ని సైడ్‌లల్ల. అయితే ఇక్కడ చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి కదా! వాటన్నిట్లలో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క విగ్రహం ఉందన్నమాట. కొన్ని కొన్ని గదులలో విగ్రహం లేదు. కొన్నిట్లలో ఉంది. అయితే కొన్ని డెస్ట్రాయ్ అయిపోయినాయేమో అని అనుకుంటున్నా. అయితే ఇక్కడ మొత్తం వర్షాకాలం గానీ, ఆ టైంలో ఫుల్‌గా వాటర్ వచ్చేస్తాయన్నమాట. అంటే మనం ఇప్పుడు నడుస్తున్నాం గదా! అది గూడా మునిగిపోతది. అయితే ఈ 3 ఎంట్రన్సెస్ ఉన్నాయి గదా! ఈ ఎంట్రన్సెస్ ఏంటంటే పశువులు గానీ, గుర్రాలు గానీ, ఏనుగులు అప్పట్లో ఏనుగులు గూడా వాడుతుండే గాబట్టి, అలాంటి ఏనుగులు కానీ ఇవన్నీ లోపలికొచ్చి వాటర్ తాగే విధంగా వీటిని డిజైన్ జేసిరనమాట. ఈ మెట్లన్నీ అంత వెడల్పు ఉండడానికి రీజన్ అదే. అప్పట్లో ఉన్న గుర్రాలు, ఏనుగులు ఇట్లుంటాయి గదా! ఏవన్నా యానిమల్స్ ఏవైనా సరే లోపలికి పోయి వాటర్ తాగే విధంగా డిజైన్ జేసిర్రు. సో, అన్ని విధాలుగా ఆలోచించి అసలు సూపర్‌గా డిజైన్ జేసిరనమాట. ప్రతి కార్నర్‌లో ఇట్లా చిన్నగా ఎంట్రీ అనేది ఉందన్నమాట. ఈ ఎంట్రీ ఏంటంటే, అక్కడ స్నానం జేసిన వాళ్ళు గానీ, ఎవరన్నా బట్టలు ఇట్లా చేంజ్ జేసుకోవాలనుకుంటే, ఈ చిన్న చిన్న రూమ్స్ లాగున్నాయి గదా! దీంట్లో వచ్చి చేంజ్ జేసుకుంటుండే. సో, నేను ఇంతకుముందు జెప్పినా గదా! ఇట్లా బట్టలు చేంజ్ జేసుకోవడానికి ఉంటది అని జెప్పేసి. ఇట్లాంటిదనమాట. ప్రతి కార్నర్‌లో ఉంటది. సో, ఎవ్రీ కార్నర్‌లో ఇట్లా మెట్లున్నాయనమాట. చాలా సన్నగున్నాయి మెట్లు. అంటే స్పేస్ ఎక్కువ లేదు. మనం ఇట్లా జాగ్రత్తగా దిగాల్సి ఉంటది.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ బాయి విషయంలో ఏంటంటే, నేను ఆల్రెడీ అంటే ముందు మీకు నేను నడిచి చూపిస్తానన్నమాట మొత్తం రౌండ్‌గా. అప్పుడు మీకు అర్థమైపోతది ఎంత డేంజర్ అనేది. పెద్దోళ్ళు రావచ్చు గానీ, చిన్న చిన్న పిల్లలు గానీ, ఎవరిని కూడా లోపలికి తీసుకొని రావద్దు. అస్సలు రావద్దు. ఎందుకంటే, అంత స్లైట్ ఎడ్జెస్ ఉన్నాయన్నమాట. సన్నగున్నాయి. సో, కొంచెం డేంజర్. అండ్ మీకు ముందు నేను చూయిస్తా. అయితే ఇవన్నీ నేను ప్రతి ఒక దేవుడున్న రూమ్ లాగుంది గదా! అంటే చిన్న చిన్న విగ్రహాలున్నాయి గదా! వాటిపైన కొంచెం ఆర్ట్ ఉందన్నమాట. ఆ ఆర్ట్‌ని అంటే తీద్దామని ట్రై జేసినా కానీ క్యామ్‌లో సరిగ్గా పడలేదు. సో, ఇంతకుముందు మీకు జెప్పినా గదా! నడిచి చూపిస్తా అని. చూడండి స్పేస్ అసలు చాలా తక్కువుందన్నమాట ఎడ్జెస్‌లో. సో, అందరూ రాలేరు. కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు మాత్రమే రావాలి. చూసుకొని నడిచేవాళ్ళు. చిన్న పిల్లలు అట్లాంటోళ్ళు మాత్రం కష్టం. చూడండి ఎంత అసలు కొంచెం గూడా స్పేస్ లేదు. పక్కకి స్టెప్పేస్తే ఖతం కింద. సో, ఇక్కడ ఇవున్నాయి గదా! ఈ సెటప్. ఈ సెటప్ అంటే ఏంటంటే, సాగునీరు కోసం అంటే పొలాలకి నీళ్లు గావాలి గదా! అవి ఇక్కడి నుంచి వాళ్ళు కిందికి బకెట్ లాంటిది గానీ, పెద్దదేదన్నా ఏసి గుర్రాలతోని గానీ, ఆవులతోని అంటే ఎడ్లతోని గానీ, వాటిని గుంజి ఇటు సైడ్ ఎనకకి పోసేటోళ్ళనమాట. పోస్తే అవి పొలాలలోకెళ్ళిపోయేటియి. సో, ఎంత పెద్ద బకెట్స్‌లల్ల గుంజేటోళ్ళు అనేది మనకు తెలీదు గానీ, సో, ఈ సెటప్ మొత్తం మాత్రం ఆ లెవెల్‌లో ఉందన్నమాట. సో, అంత కిందికెళ్ళి మనం మెట్లు పైకి వాటర్ తీసుకురాలేం గాబట్టి, సో, అక్కడ మనకు ఒక వేలాగా తయారు జేషిర్రు. దాని నుంచి మనకు వాటర్ అనేది పొలాలలోకెళ్ళిపోతుండే అన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ మెట్ల బావి టూర్ మొత్తం. సో, లింగంపేటలో ఉన్న మెట్ల బావిని నేను మొత్తం కవర్ చేసిన. అండ్ నెక్స్ట్ ట్రిప్స్ అన్నీ నేను మీకు ఏమేమైతున్నాయో అవన్నీ నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటానన్నమాట. సో, ఈ మెట్ల బావిని మొత్తం కవర్ చేసిన అనుకుంటున్నా. సో, మీరందరూ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.